జనసేనలో పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసిందని జనసేన కార్యకర్తలే కానీ నాయకులు కానీ అనుకుంటున్నారట, నిజమేనా? లేదండి, అది ఖచ్చితంగా అబద్ధం. ఎందుకంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు చూస్తూనే ఉన్నారు, పవన్ కళ్యాణ్ సార్కి ఎంత గౌరవం ఇవ్వటం కానీ, ఆ మాటకి విలువనివ్వటం కానీ, ఏ విషయంలో అయినా చర్చించుకొని ముందుకెళ్లే పద్ధతి అనేది మాకు తెలుస్తూనే ఉంది. ఆ విషయంలో మాత్రం మేము అసలు ఒప్పుకోము. మేడం, మీరు ఎంత కష్టపడ్డారు, ఒక ఎమ్మెల్యే అయితే ఎలా చేస్తారో ఎమ్మెల్యే కాకుండా వర్క్ చేశారు కదా, అడగచ్చో లేదా కానీ మిమ్మల్ని పార్టీలో తొక్కేస్తుంది ఎవరు? ప్లీజ్ అమ్మా, ఇలాంటి మాటలు చెప్తారని ఈ మీడియా వాళ్ళ దగ్గరికి రావాలంటేనే భయం మేము. ఎందుకంటే మాకు తొక్కేయడానికి ఏముంది అక్కడ తొక్కేయడానికి? మీరు ఇంత వర్క్ చేసి మీరెందుకు పార్టీలో, ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా కరోనా టైంలో, ఎంపీటీసీ జెడ్పీటీసీ టైంలో మళ్ళీ మీకు థ్రెడ్ ఉన్నా సరే పార్టీకి ఇంత కట్టుబడి వర్క్ చేసినప్పుడు మేము అనడంలో తప్పలేదు కదా. అస్సలు తొక్కేయడం అనేది లేదమ్మా. పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరిని, ఏ నాయకుడు కానీ ఎవరు కానీ ప్రతి ఒక్కరూ ఎంతవరకు వర్క్ చేస్తున్నారు అనేది ఆయనకు మొత్తం తెలుసు. తొక్కేయడం అంటూ ఏం లేదు. విషయం ఏమైందంటే గుంటూరు జిల్లాలో నాకు తెలిసి ఇన్ఛార్జీలు ఎవరిని ప్రకటించలేదు. ప్రకటించలేదు కనుక నాకు ఇవ్వలేదేమో కానీ నాకు సాటిస్ఫాక్షన్ గా కావాల్సింది ఏంటి, వర్క్ చేయడం. అదైతే మాత్రం నేను ఈవెన్ క్రియాశీలక సభ్యత్వాలు కూడా, ఫస్ట్ క్రియాశీలక సభ్యత్వాలు నేనే దగ్గరుండి ప్రతి గ్రామం తిరిగి, ఆ టైంలో క్రియాశీలక సభ్యత్వం అంటే ఎవరికి అర్థం కాలేదు, ఎవరు చేయడానికి ముందుకు వచ్చేవాళ్ళు కాదు. ఆ టైంలో కూడా 800 పైనే క్రియాశీలక సభ్యత్వాలు ఫస్ట్ టైం చేయించాను. ప్రతిదీ వర్క్ అయితే చేశాను. ఈవెన్ ప్రతి మీటింగ్ కి కూడా నేను ముందుండి మన జనాలను కూడా అంటే అక్కడ మన జనాలకి చెప్పడం, మన జనసేన గురించి మాట్లాడటం, ప్రతిదీ కూడా నేను ముందుండి చేశాను. మహిళలకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా నేను పొన్నూరు నియోజకవర్గంలో ఆదుకోవడం జరిగింది. అంటే మీ టాపిక్ గా కాదు, జనసేన పార్టీలోనే అంటే గతంలో ఇదే మాట, ఇప్పుడు ఇదే మాట నడుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు దగ్గర వరకు జనసేన నాయకులు ఎవరు గాని ఆయన దాకా రీచ్ అవ్వకుండా ఉండడానికి, ఆయన వాళ్ళ సేవలు వెళ్లకుండా ఆయన దాకా వెళ్ళడానికి కారణం నాదెండ్ల మనోహర్ గారే కారణము. ఆయన ఉండడం వల్ల పవన్ కళ్యాణ్ గారు చేరుకోలేకపోతున్నారు, ఆయన మెయిన్ పార్టీకి అవుతున్నారు అనేది మాట వినబడుతుంది ఆఫ్ ద రికార్డ్. ఇట్స్ టోటల్లీ రాంగ్ థింగ్ అమ్మా, ఇట్స్ టోటల్లీ రాంగ్. ఎంత కొంత నిజం లేదే రాదు కదా. నేను చెప్తాను వినండి. ఎప్పుడు కూడా మా జనసేన పార్టీలో మనోహర్ గారు అనేది, నాదెండ్ల మనోహర్ గారు అనే ఒక పర్సన్ ఒక పడవకి చుక్కానిలానే మాకు. ఎందుకు అని నేను ఇలా అంటున్నాను ఒక్క మాట, ఇప్పుడున్న పరిస్థితులు కాదు, గెలిచిన తర్వాత కాదు, గెలవక ముందు మేము ఎలా వర్క్ చేసాం మాకన్నా డబుల్ త్రిబుల్ వర్క్. ఎక్కడంటే ఇప్పుడు ఏమైనా తుఫాన్ ప్రాంతాల్లోకో గాని, లేదా ఎక్కడైనా ఈ తీర ప్రాంతాల్లో గాని, ప్రతి చోట కూడా మనోహర్ గారు ప్రతి 15 రోజులు అక్కడ తిరగాల్సిన పని లేదు. నాయకులకి అప్పచెప్పొచ్చు, అక్కడ మీరు చేసుకోండి వర్క్, ఇలా చేయండి అలా చేయండి అని చెప్పొచ్చు. కానీ ఆయన 15 days కూడా అక్కడే ఉండిపోయి మొత్తం వర్క్ చేస్తూ ఆయన్ని చూసి మేము ఆదర్శంగా చేసామే గాని, నిజంగా జనసేన పార్టీకి మనోహర్ గారు అనే ఒక లీడరు మా అందరికీ ఆదర్శమే అనుకోవాలి. ఇవన్నీ అంటే మనోహర్ గారు పార్టీకి మైనస్ చేయడం, ఆయన ఉన్న వల్ల జనసేనలో ఎవరు ఎదగలేకపోవడం రాంగ్ అయితే డెఫినెట్ గా మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా మనోహర్ గారు మేము అంత ప్రయాణం ఈ రోజు ఏ స్థాయికి వెళ్ళిందమ్మా జనసేన. ఇప్పుడు మీరు మనమేమి కథలు చెప్పుకోవట్లేదు, మన కళ్ళ ముందు కనిపిస్తుంది. మనోహర్ గారు అందరి కృషే కదా అమ్మా ఈ రోజు ఒక జనసేన పార్టీ అనేది ఈ స్థాయి వరకు వెళ్ళిందంటే ప్రతి ఒక్కరి కృషి, దాంతో పాటు మెయిన్ లీడర్ గా ఉన్న మనోహర్ గారు కృషి చాలా ఉందని చెప్పొచ్చు కదా మనం. ఇంకొకటి ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీకి నామినేటెడ్ పోస్టుల్లో అసమ్మతి అన్యాయం జరుగుతుంది అని అనుకుంటున్నారా అని కూడా బయట నడుస్తుంది, ఇది నిజమే అంటారా? ఈ విషయంలో మా పవన్ కళ్యాణ్ సారే ఒప్పుకోరు. ఎందుకు అంటే మేమందరం కూడా టికెట్స్ ఇవ్వకపోయినా, నా వరకు నేను చెప్తున్నాను, టికెట్ ఇవ్వకపోయినా కూడా ఎప్పుడు బయట మేమేది మాట్లాడడం గాని, అసమ్మతి తెలియజేయటం గాని, ఏమైనా మాటలు చెప్పడం గాని, మాకు ఇలా అన్యాయం జరిగింది అనడం గాని ఎప్పుడు కూడా నేనైతే నా విషయంలో నేను చెప్పగలుగుతాను. ఎక్కడా నేను కనీసం ఏ మీడియా ముందు కూడా రాలేదు. నేను ఒక్క మాట మేడం, జనసేనలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి పార్టీకి అంటే టీడీపీ, వైసీపీ, బీజేపీ, జనసేన ప్రతి పార్టీకి ఎమ్మెల్యే అభ్యర్థి ఉంటారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఓకేయడం వల్ల టీడీపీ ఇన్ని సీట్లు అనుకున్నా సరే అంటే 21 సీట్లకి
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నా మరి మిగతా వాళ్ళు ఉన్న ఎమ్మెల్యే ఇన్ఛార్జీలకి మరి వాళ్ళకి ఏదో ఒక న్యాయం చేయాలి కదా. అంటే ఈ నామినేటెడ్ పోస్ట్ లో సంబంధించి కూడా జనసేనకి బీజేపీకి అనేది ఎక్కువ ఉంటది అనేది కూడా బయట మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యే పదవులని టీడీపీకి ఎక్కువగా ఉన్నప్పుడు మరి నామినేటెడ్ పోస్ట్ లో కూడా మరి ఈక్వాలిటీ ఉండాలి కదా అనేది కొంతమంది జనసేన నాయకులు నేను మాట్లాడినప్పుడు వాళ్ళు నాకు గ్రౌండ్ లో చెప్పిన మాట ఆఫ్ ద రికార్డ్స్ ఇవన్నీ. కాబట్టి నేను అడగాలి, సో మీరు ఇంత వర్క్ చేసినప్పుడు మీకు నామినేటెడ్ పోస్ట్ మీరు ఇంకా సేవ చేసిన దాని మీద మేము అడుగుతాం. అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మా అందరికి చెప్పిన మాట ఒకటే. మొన్న ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ లో మీరందరికీ కూడా నాయకులకి ఎవరెవరైతే కష్టపడ్డారో వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేస్తాం అనే మాట అయితే ఇచ్చారు. మీరు అడగండి, మేము న్యాయం చేస్తాం ఖచ్చితంగా. ఇప్పుడు పోటీ చేసిన వాళ్ళందరికీ కూడా ఏదో రకమైన న్యాయం అయితే ఉంటదని నేను బిలీవ్ చేస్తున్నానమ్మా. ఎందుకంటే ఈవెన్ నాకు ఇక్కడ ఇన్ఛార్జ్ వేయలేదన్నారు కదా మీరు. నాకు ఎంపీ బాలశౌరి గారు మచిలీపట్నంలో అబ్జర్వర్ గా వేశారు ఒక మంచి టీమ్ లో. అంత గౌరవం ఒక మహిళగా తక్కిన టీం అంతా అక్కడ ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వాళ్ళందరినీ వేసిన గుంటూరు జిల్లా నుంచి కృష్ణా జిల్లాకి వేశారంటే ఎంతో అంతో నాకు గౌరవం ఇచ్చారు, నన్ను గుర్తించారనేది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను కదమ్మా. ఇప్పుడు ఆడవాళ్ల రేపుల మీద 2024 ఎన్నికల ముందు మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు జరుగుతున్న వాటి మీద నోరు మెదపడం లేదని వైసీపీ వాళ్ళు ఒక ప్రధాన ఆరోపణగా చూపిస్తున్నారు. అది దీని ఒక మహిళగా, వీర మహిళగా ఎంతవరకు ఒప్పుకుంటారు? నిజమే అన్నట్టుందా? ఖచ్చితంగా కాదు. ఎలా ఉందంటే ఇప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళకి ఏదన్నా ఒక బూచిని చూపిద్దామా అనే రీతిలో ఉన్నారు. వాళ్ళకి ఏమీ దొరకట్లేదు. ఇప్పుడు జరుగుతున్న రేపులు ఎక్కడెక్కడ జరిగాయి అనేది ఆయన చూపించమనండి. అప్పుడు మేము ప్రతి ఒక్క రేపు మీద ఈ గుంటూరు జిల్లాలోనే మీకు తెలుసు, ఇక్కడ తాడేపల్లిగూడెంలో గాని రేపల్లిలో గాని రైల్వే స్టేషన్ లో ఎంత దారుణంగా జరిగినా ఒక్కరి నోరు మెదపలేదు. ఈ రోజు మనకి రేపులు అనేవి ఎక్కడ కనబడ్డాయి, ఏది కనబడ్డాయి? అసలు ఏదో ఆయన ఊహల్లో పోయి ఇది ఇక్కడ జరిగిందేమో అది అక్కడ అలా జరిగితే మేమున్నాం కదండి, మేము ముందు వెళ్తాం. అసలు వేరే మహిళలుగా అంతవరకు సార్ వరకు వెళ్ళక్కర్లా, మేము ముందు వెళ్ళి అసలు ఏం జరిగింది ఏంటి అని ఖండించి అసలు తెలుసుకునే రకంగా ఉంటాం కదా మేము. ఓకే, అసలు అలాంటిదైతే లేదు. ఒకవేళ జరగాలని కాదు, కానీ మన కాలంలో ఏం చెప్పలేదు, జరిగిందే అనుకుందాం. కూటమి ప్రభుత్వం నుంచి కానీ టీడీపీ నుంచి కానీ ఆ మహిళలకు న్యాయమే జరగట్లేదు వాళ్ళకి అనుకుందాం. మరి జనసేన తరపున మరి పోరాటానికి సిద్ధం అవుతారా? ఖచ్చితంగా అవుతారు. ఖచ్చితంగా ఎక్కడ ఏది జరిగిన అన్యాయం మహిళల మీద అది మా పవన్ కళ్యాణ్ సారు ఒప్పుకోరు, వేరే మహిళలుగా మేము ఒప్పుకోము. ఎక్కడ ఏ అన్యాయం జరిగినా మహిళల మీద మేము పోరాటానికి అయితే మాత్రం సిద్ధం. అది మీ జనసేనలో నాయకుల వల్లే వాళ్ళకి అన్యాయం జరిగిందని ఒక నాయకుడి వల్లే తేలితే అప్పుడు మీరేం చేస్తారు? అప్పుడు మా నాయకుడే ఒప్పుకోరండి. మేము విషయాన్ని అసలు దాచే పని ఎందుకు ఉంటది? ఎలా ఉంటది? ఎవరికైనా అన్యాయమే. మహిళకి న్యాయం జరగాలంటే అది జనసేన పార్టీలో అన్యాయం జరిగిందా ఇంకో పార్టీ పరంగా కాదు కదా. మన మహిళని మహిళలుగానే చూస్తాము. వాళ్ళు ఏ పార్టీలోంచి వచ్చారా అనేది మేము ఎప్పుడూ చూడలేదు. ఈవెన్ మీరు ఒకటి గమనించారో లేదో, వైసీపీ పార్టీ నుంచి ఒక మహిళ వాలంటీర్ గా వచ్చి సార్ దగ్గర తన బాధను వెళ్ళదీసుకున్నప్పుడు వెంటనే తనకు న్యాయం జరగాలని మేము చేయలేదా? మేము అప్పుడు పార్టీని చూడలేదు, మహిళకు అన్యాయం జరిగిందని చూసాం. ఇక్కడ మీ పార్టీలో వస్తే పార్టీకి మైనస్ అవుతుంది కదా, అలా బయటకు రాకుండా ఏమన్నా ఇలా చేస్తారని ఒక డౌట్. ఖచ్చితంగా లేదమ్మా, ఖచ్చితంగా ఎవరికి అన్యాయం జరిగినా మహిళలకు అసలు ఎస్పెషల్లీ మా పార్టీలో ఈ రోజు మేము అర్ధరాత్రి అయినా సరే ఇంత స్వతంత్రంగా ఒక మహిళగా ఇన్నేళ్ల నుంచి నేను జర్నీ చేస్తున్నానంటే మా వెనకాల ఉన్న పెద్ద శక్తి మా పవన్ కళ్యాణ్ సార్. ఆయన వల్ల అఫ్ కోర్స్ మీరు అన్నట్టు అందరూ ఒకలా ఉండకపోవచ్చు లీడర్స్. ఒకవేళ వాళ్ళకి ఏదన్నా అనిపించినా పవన్ కళ్యాణ్ సార్ అంటే భయం గాని ఆయన పెట్టిన క్రమశిక్షణలో గాని ఎవ్వరు కూడా తక్కిన లీడర్స్ కూడా మహిళల మీద ఇంకో రకంగా ప్రవర్తించింది అయితే ఇప్పటి వరకు మాకు తెలియదు, మా దృష్టిలోకి రాలేదు. మన బాలీవుడ్ నటి జత్వానికి జగన్ ప్రభుత్వం చేసిన క్రూరమైన చర్య అంటే మనం బాగా సోషల్ మీడియా రన్ అయింది. అది జరిగిన అన్యాయం మీద జనసేన మహిళా నాయకురాలుగా మీరు ఎలా స్పందిస్తారు? సాధారణ మహిళా నాయకురాలు. సాధారణ మహిళగా ముందు స్పందిస్తానండి. ఏ మహిళకైనా అలాంటి క్రూరమైన చర్యలు జరిగితే నిజంగా బాధాకరమైన విషయం. ఇప్పుడు మహిళా లీడర్ గా చెప్పాలంటే మాత్రం ఇలాంటి సహించం మేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ సహించము. ఖచ్చితంగా నేను చెప్పాను కదా ముందే మీకు, మా పార్టీ తరపున గానీ ఏ మహిళకు అన్యాయం జరిగినా మేము ముందుంటాం అనే విషయం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే శ్రీ పవన్ కళ్యాణ్ సార్ వీళ్ళందరూ తనకి న్యాయం జరిగే దిశగా ఖచ్చితంగా ఇలాంటి చర్యలు మళ్ళీ మున్ముందు
జరగకుండా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని నేను చెప్పగలుగుతాను. మీకు కాన్ఫిడెంట్ ఉంది? యా, డెఫినెట్ గా. ఇంకొకటి ఏంటంటే అతి త్వరలో కూటమి ప్రభుత్వం నుంచి బీజేపీ జనసేన బయటికి వచ్చేస్తున్నాయని ప్రజలందరూ భావిస్తున్నారు. దాని మీద మీ స్పందన ఏంటి? లేదమ్మా, ఖచ్చితంగా లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ 3 పార్టీలు కూడా వాళ్ళ స్వార్థాల కోసం కూటమిగా ఏర్పడలేదు. ప్రజల యొక్క సంక్షేమము ఎప్పుడైతే ఏపీ 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిందో, ఏపీని ఒక స్థాయిలో ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ తల్లిగా ఉండేది ఒక టైంలో. ఆ అన్నపూర్ణ తల్లి ఈ రోజు ఒక కరువుగా అవుతుంది, ఒక ఇన్నేళ్లు వెనక్కి వెళ్ళిపోయింది చరిత్ర అని ఒక బాధతో, అంతే తప్పితే ఏదో గెలవాలి మనం ఏదో పొందాలనే ఉద్దేశంతో ఈ కూటమి ఏర్పడలేదండి. మీరు ముఖ్యంగా గమనించాల్సిన విషయం, కూటమి కంటే ఇండిపెండెంట్ గా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయొచ్చు కదా. ఇండిపెండెంట్ గా ఈ రోజు పోటీ చేసి ఉంటే సేమ్ సిచ్యువేషన్ 19లో జరిగినట్టు మేము ఓటులు చీల్చుకునే వాళ్ళం. మళ్ళీ అతి క్రూరమైన రాక్షస పాలన జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మళ్ళీ ప్రజల్లోకి వచ్చేది. ఇప్పటికే ప్రజలు అసలు ఆ థాట్ కూడా ఎవరికి వద్దండి. ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ విసిగిపోయారు. ఆయన ఎన్ని నేను ఇది చేశాను, ఈ బటన్ నొక్కానని లాస్ట్ మినిట్ లో ఎంత ప్రొజెక్ట్ చేసుకున్నారు. ఈవెందో ప్రజలు ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలుసుకొని విసిగిపోయారు ప్రజలు. ఇక్కడ ఓట్లు చీలకుండా అంతా ఒక చాటు ఉండేలాగా కూటమి వచ్చింది. ఖచ్చితంగా. అంటే ప్రజల సంక్షేమమే ముఖ్య ధ్యేయం. మెయిన్ మూడిటికి కూడా ఉండే ధ్యేయం ఏంటంటే ప్రజల సంక్షేమం అండ్ ఏపీ డెవలప్మెంట్, అభివృద్ధి చెందాలి ఎట్టి పరిస్థితిలో. అందుకని పవన్ కళ్యాణ్ గారు ఇలా సపోర్ట్ చేశారు. తప్పకుండా. ఏంటంటే ఒక మంచి జరగడం కోసం ఒక రాక్షసుడిని, ఇప్పుడు ఒక్క మాట మనకు తెలిసిన స్టోరీయే చెప్పుకుందామంటే, ఒక రాక్షసుడిని సంహరించడానికి ఒకరు సరిపోతారు నిజంగా దేవతలు. కానీ ఒక రాక్షసుడిలో చెడ్డగా ఉండే లక్షణాలు అవి ఒక విపరీత ధోరణిలో ఉంటాయి. దాన్ని అంతమొందించాలంటే లక్ష్మీ, పార్వతి, సరస్వతి ముగ్గురు ఎందుకు కలిశారు, అందరి ఆయుధాలు ఎందుకు ఇచ్చారు? కాబట్టి అలా కూటమి అనేది అందరం కలిసి ఒక దుష్ట పాలనని సంహరించాలి, దుష్ట పరిపాలనని సమాప్తి చేయాలనే ఉద్దేశమే తప్పితే అక్కడ స్వార్థం ఏం లేదు. అందుకనే మా పవన్ కళ్యాణ్ సార్ ఆయన తల ఒగ్గి 2 అడుగులు కిందకి దిగైనా మా వాళ్ళకి అన్ని సీట్లు రావట్లేదు, కొంతమంది మనస్తాపం చెందుతున్నారు, అయినా కూడా నన్ను అర్థం చేసుకుంటారని ఒక ఉద్దేశంతో, అలాగే మేము అర్థం కూడా చేసుకున్నాము. ఖచ్చితంగా మేము కూడా ఎక్స్పెక్ట్ చేసామండి. ఈసారి 19లో ఓడిపోయి ఇంత జర్నీ చేసాం, 24లో ఖచ్చితంగా మనం ఎమ్మెల్యేగా నించుందామని చాలా ఎక్స్పెక్టేషన్. ఎంతన్నా మనం ప్రజల్లో ఉన్నాం కదా, ఖచ్చితంగా ఈసారి ఎమ్మెల్యే సీట్ వస్తుందనేది ఎక్స్పెక్ట్ చేసాం. కానీ తప్పలేదు. రాకపోయినా కూడా అర్థం చేసుకున్నాం. ఎవరు ఎన్ని మనకు పక్కన చెప్తున్నా, ఈవెన్ కొన్ని వస్తాయి కదండి వైసీపీ నుంచి, మీకు ఈ టికెట్ ఇవ్వలేదు, మీరు ఇంత కష్టం, ఏం కాదు. మా పవన్ కళ్యాణ్ గారు వ్యూహం నేను చేస్తాను, మీరు ఫాలో అవ్వండి, ఇదొక్కటే ఫాలో అయ్యాము. నేనైతే మీరు ఎక్కడైనా కనుక్కోండి, ఒక్క మీడియా ముందు కూడా నేను ఎప్పుడు అసంతృప్తిగా అనుకోలే. ఆయన ఎలా నిర్ణయిస్తే అలా ముందుకెళ్తాం, ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారు. మరి మొన్న విజయవాడ వరదల మీద కూటమి ప్రభుత్వం వైఫల్యమైందని ఒప్పుకుంటారు? అయితే లేదు, ఖచ్చితంగా. మీరు ఎలా అసలు ఈ మీడియా వాళ్ళు కనీసం అక్కడ జరుగుతున్న నిజాలన్నా కనుక్కోవాలి కదమ్మా. మీరు అంటున్నారు, ఎందుకంటే అపోజిషన్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గాని ఇలా గాని వైసీపీ గాని అంటదా, వైసీపీ అంటుంది, కానీ అది నిజంగా వైఫల్యం చెందిందని మీరు ఒక్కటైనా నిరూపించండి. చంద్రబాబు నాయుడు గారు రాత్రి పగలు తిరిగారు, మా పవన్ కళ్యాణ్ గారు 400 పంచాయతీలకి ఫోటోలకి ఫోజోలు ఇవ్వడానికి కనిపించడానికి అలా దిగుతున్నారు, జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో కనిపిస్తున్నారని చూపిస్తున్నారు కదా. ఈ రోజమ్మా ప్రతి సామాన్య జనాలు కూడా వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేశారు. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకొని మా లీడర్స్, ప్రతి లీడర్సే కాదండి, మామూలు వీర మహిళలు, కార్యకర్తలు, ప్రతి ఒక్కరు వాళ్ళకున్న స్థాయిలో వాళ్ళు 100 మందికి ఫుడ్ ఏర్పాటు చేసుకోగలిగితే 100 మందికి ఇచ్చి వచ్చారు. అసలు ఇంత భారీ ఎత్తున ప్రతి ఒక్కరు ఫుడ్ కి కష్టపడకుండా లేదా ఇట్లన్నిటికి నిత్యావసర సరుకులకి మాత్రం ఏ ఇబ్బంది లేకుండా చేయటం మాత్రం ఇంత పెద్ద ఎత్తున వచ్చింది. అదేదో పరీక్ష కోసం వచ్చినట్టు అది మీరు గమనించాలి. అంత పెద్ద ఎత్తుగా వచ్చినా కూడా ఇంత చాకచక్యంగా ప్రభుత్వం ఎదుర్కోవడం అనేది మాత్రం, అదే విషయంలో జగన్మోహన్ రెడ్డి ఉంటే ఈ రోజు ఎన్ని చావులు ఉండేవో. జగన్మోహన్ రెడ్డి ఎస్, ఎందుకు అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు? ఎందుకంటే ఇంత పెద్ద తుఫాన్ వచ్చింది. జనరల్ తుఫాన్లు వస్తేనే ఆయన కనీసం ఆ పైన హెలికాప్టర్ లో కూడా తిరిగింది లేదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉదయం చూస్తే ఉదయం కనిపించేవాళ్ళు, ఇంత లోతు నీళ్లలో కనిపించేవాళ్ళు, ఆ పడవల్లో వెళ్తూ
ఉండేవాళ్ళు. అంత దీనిగా చేస్తూ మా పవన్ కళ్యాణ్ గారు ప్రతిదాన్ని పర్యవేక్షిస్తూ 6 కోట్లు ఇచ్చారంటే ఒక్క నాయకుడిని చూపించండి మీరు. 2 కోట్లు, 1 కోటి ఏపీకి, 1 కోటి తెలంగాణకి, అలాగే 4 కోట్లు 400 గ్రామాలకి. ఇంత పెద్ద సాయం మీరు రాజకీయ జీవిత చరిత్రలో ఏ నాయకుడు చేశాడని చెప్తే వ్యక్తిగతంగా మీరు ప్రభుత్వ పరంగా ఎన్నన్నా చేయండి. ఆయన నిజంగా ఇప్పుడున్న ప్రజలకు దేవుడండి. నేనైతే చెప్తాను పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా. ఇప్పుడు ఒకటి చెప్తానమ్మా సామెత, మనకి కష్టంలో ఉన్నప్పుడు ఎవరు హెల్ప్ చేస్తే నువ్వే దేవుడు అని అంటాం కదా. ఖచ్చితంగా కదా. మరి ఆయన దేవుడు కాక ఏమంటాం మేము? పవన్ కళ్యాణ్ గారు అయితే దేవుడు అందరికి. ఖచ్చితంగా ఎవరు ఆపదలో ఉన్నప్పుడు మనకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరు దేవుడే. అలాంటప్పుడు ఆయన ఇన్ని గ్రామాలకి, ఇన్ని వేల మందికి, ఇన్ని లక్షల మందికి హెల్ప్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అంటే భగవంతుడు డైరెక్ట్ గా రాలేరు, కొంతమంది రూపంలో వచ్చి హెల్ప్ చేయమని చెబుతుంటారు. అదే విధంగా మా పవన్ కళ్యాణ్ గారు రాజకీయ జీవిత చరిత్రలో ఉంటూ తన వ్యక్తిగతంగా తను చేయాల్సింది చేస్తూ హీఈస్ ఎ రియల్ లీడర్. అంటే కూటమి ప్రభుత్వం వరదల విషయంలో వైఫల్యమైందన్నమాట కొట్టేయచ్చు. ఖచ్చితంగా మీరు అందులో ఏ డౌట్ పెట్టుకోలేదు. ఓకే, జనసేన అంటే కాపులు మాత్రమే ఉంటారనేది నిజమా? ఇట్స్ రియల్లీ రాంగ్ థింగ్. అవును కదా, ఎందుకంటే జనసేన అనగానే ఎక్కడికెక్కడ కాపులు ఎక్కువగా. ఇప్పుడు టీడీపీ అనగానే చౌదరీస్, వైసీపీ అనగానే రెడ్డి, ఇప్పుడు జనసేన అనగానే కాపు. మరి వచ్చేస్తుంది కదా, కమ్యూనిటీయే కదా ఆంధ్ర రాష్ట్రాలు ఎక్కువ ఉన్నాయి. ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు కమ్యూనిటీ బేస్ చేయలేదు, ఎప్పుడు చేయలేదు. ఎందుకంటే మీరు చూడండి, ఎక్కడైనా సరే ఎవరెవరికి టికెట్స్ ఇచ్చారు ఏంటి అనేది కనుక్కుంటే ప్రతి ఒక్కరికి సమన్యాయం ఖచ్చితంగా ఉంది. మేము చిన్న ప్రతి చోటకి వెళితే, కాకపోతే కాపులు అనేది వాళ్ళు స్వతహాగా వాళ్ళు వచ్చారు ముందుకి, కొన్ని కాపు సంఘాలు వచ్చినాయి. కళ్యాణ్ గారు పుట్టడం, కమ్యూనిటీ అందులో పుట్టడం, ఆయన జనరల్ గా పుట్టడం వల్ల గాని దాంతో అభిమానంతో రంగా గారికి ఒకప్పుడు ఇలా జరిగింది, మన క్యాస్ట్ లో ఒక నాయకులు వచ్చారు నిలబెట్టుకుందామని కాపులు వచ్చి హెల్ప్ చేశారు. ఇట్స్ వెరీ గుడ్ థింగ్. అలాంటప్పుడు గ్రేట్ గా వాళ్ళు హెల్ప్ చేశారని చెప్పుకోవడమే కానీ వాళ్ళకని స్పెషల్ గా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఏది అందరినీ సమానంగా, నేను రెల్లు కులానికి చెందిన పర్సన్ ని, ఏ కులం అయితే ఆ కులానికి చెందిన మనిషిని అని గర్వంగా చెప్పుకున్నారు పవన్ కళ్యాణ్. అంటే ఇప్పుడు అంటే రాజకీయ నేత ఎవరైతే అధ్యక్షులుగా ఉంటున్నారో వాళ్ళు ఏ కులం అయితే ఇంకా కులాన్ని ప్రత్యేకత చేస్తారనమాట. అయితే అది ప్రజలు చేస్తున్న విషయం, ఇంకా తప్పదు. అది పవన్ కళ్యాణ్ గారు దానికి లేదు, ఆయన చుట్టూతా వ్యవస్థ చేస్తుంది అంటారు. చుట్టూతా వ్యవస్థ కూడా చేయట్లేదమ్మా. జనాలు జనరల్ గా అనుకునే టాక్ అది. ఈ కుల వ్యవస్థ ఎప్పటి నుంచో ఇట్లా స్ట్రాంగ్ అయిపోవడం వల్ల ఏ నాయకుడు వస్తే ఆ కులం అనేది అది ఇట్స్ రాంగ్ రియల్లీ. పవన్ కళ్యాణ్ గారు అయితే బేసిక్ గా లేదు అలాంటిది, ఆయనకైతే అసలు లేదు.